కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఎన్నికల సంఘం రాజీ పడిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. విద్యా వ్యవస్థలో వివక్ష తొలగించేందుకు రోహిత్ వేముల చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు కూటమి నేతలు. భారత్లో ఎన్నికల వ్యవస్థ కేంద్రంలోని బీజేపీ చేతిలో బందీ అయిందన్నారు లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ మోదీ సర్కార్తో ఎన్నికల సంఘం రాజీ పడిందని ఆరోపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 2 గంటల్లోనే 65 లక్షల ఓట్లు పోలయ్యాయన్నారు. సీసీటీవీ వీడియోలు అడిగితే స్పందించడం లేదన్నారు. ఏకంగా వీడియోలు బయటకు రాకుండా చట్టాలనే మార్చేశారన్నారు రాహుల్ గాంధీ. More people voted in the Maharashtra assembly elections than there are adults in Maharashtra. This is the fact. Between 5:30 in the evening and 7:30 in the evening, when the poll was supposed to have closed, 65 lakh voters voted. That is physically impossible to happen. They not only refused to give us the videography, they changed the law so that now you're not allowed to ask for the videography. దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. విద్యా సంస్థల్లో అసమానతలు, వివక్ష తొలగించేందుకు రోహిత్ వేముల చట్టం తేవాలన్నారు. ఈ మేరకు కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ సీఎంలను కోరారు. కుల వివక్ష అరికట్టడానికి కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. ప్రతి విద్యార్థికి భద్రత, సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందంటూ ట్వీట్ చేశారు రాహుల్. దేశంలోని నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత పి చిదంబరం. దీనిలో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసు తెరపైకి తెచ్చారన్నారు. ఈడీతో బలవంతంగా సోనియా, రాహుల్ గాంధీపై ఛార్జ్షీట్ దాఖలు చేయించారని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం ఆగదన్నారు చిదంబరం. Where is the money? Who has distributed or taken away the money? Not one single rupee has been distributed by Young Indian or AJL. Those who allege that money has been siphoned, let them tell us where is the money and who has siphoned what, where, when. There is no money. సీజేఐపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రకటనను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే. దేశంలో అంతర్యుద్ధానికి కోర్టులు కారణమవ్వడం తీవ్రమైన అంశమన్నారు. అలాంటి వ్యక్తిని బీజేపీ పార్టీయే ప్రోత్సహిస్తోందన్నారు. ఇప్పటికైనా దూబేను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు శ్రీనాథే. इससे ज्यादा गंदी बात क्या कही जा सकती है? बीजेपी ने किनारा क्या कर लिया? कहां शो कॉज नोटिस इशू किया? निकाल बाहर करिए कैसे आदमी को पार्टी से। आपकी तो पूरी पार्टी उसके बचाव में खड़ी हुई है, आपके मुख्यमंत्री उसके बचाव में ट्वीट कर रहे हैं. तो नड्डा जी, ये पैतरा पुराना हो चुका है. आप जो कहलवाना चाहते थे, आपने एक बड़बोले आदमी से कहलवा दिया और उसके बाद हाथ झाड़ दिया उससे कि भैया ये हमारा व्यू नहीं है. ये पैतरा पुराना हो चुका है. ఎన్నికల కమిషన్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించారు శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం బీజేపీ పార్టీ ఆఫీసులా మారిందని ఆరోపించారు. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసునన్నారు. ప్రజలకు నిజం తెలుస్తుందని బీజేపీ భయపడుతోందన్నారు ఆదిత్య ఠాక్రే. Not targeted, he has spoken the truth. The election commission has turned out to be a bogus organization as of today, working under the directives of the BJP office. Earlier the election commission was iconic, historic, but what it has been brought down today by the BJP's shambles. And the truth about the election commission has to be spoken, because even the world is seeing how India is being defamed by the election commission. దేశంలోని అన్ని రాజ్యాంగ సంస్థలను కంట్రోల్ చేయాలని బీజేపీ భావిస్తోందన్నారు కూటమి నేతలు. దీనిలో భాగంగానే న్యాయ వ్యవస్థపై ప్లాన్ ప్రకారం దాడి చేస్తోందన్నారు.